వెల్కమ్ టు అడుగు టీవీ. నేను విష్ణుకాంత్. జానీ మాస్టర్ బెయిల్ రద్దుపై ఇప్పుడు సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. జానీ మాస్టర్ కి సంబంధించిన బెయిల్ ని రద్దు చేసింది సుప్రీంకోర్టు. అయితే లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ పై అభియోగాలు వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. తర్వాత అరెస్ట్ కావడం ఇవన్నీ చకచకా జరిగిపోయిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే కొన్ని రోజుల క్రితం జానీ మాస్టర్ కి బెయిల్ లభించింది. జానీ మాస్టర్ యొక్క బెయిల్ ని రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. సుప్రీంకోర్టులో దాఖలు చేసిన జానీ మాస్టర్ బెయిల్ రద్దుని ఇప్పుడు ధర్మాసనం కొట్టేసింది. 37 రోజుల పాటు జైల్లో ఉన్నటువంటి జానీ మాస్టర్ కు రంగారెడ్డి జిల్లా కోర్టు అక్టోబర్ 24వ తేదీన బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ ని మంజూరు చేసిన తర్వాత జానీ మాస్టర్ బెయిల్ ని రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. సుప్రీంకోర్టు దీన్ని పరిశీలించి ఇప్పుడు జానీ మాస్టర్ బెయిల్ ని రద్దు చేయాలి అనే పిటిషన్ ని కొట్టేసింది. జస్టిస్ బేలాయం త్రివేది, జస్టిస్ సతీష్ చంద్ర మిశ్రాతో కూడిన ధర్మాసనం జానీ మాస్టర్ బెయిల్ ని రద్దు చేయాలని వచ్చినటువంటి పిటిషన్ ని కొట్టేసింది. జానీ మాస్టర్ బెయిల్ పై బయటికి వచ్చాక జబర్దస్త్ రాకేష్ నటించిన కేసీఆర్ సినిమా ప్రమోషన్ కి వెళ్లారు. అక్కడికి వెళ్లి మాట్లాడుతూ భావోద్వేగం అయ్యారు. తానే తప్పు చేయలేదని, అన్ని నిజాలు బయటికి వస్తాయని, నిజం గెలుస్తుందని చెప్పుకొచ్చారు. నన్ను నమ్మి మీ బిడ్డల ఆదరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మీరు నా మీద పెట్టుకున్న నమ్మకం ఎక్కడికి పోదని, త్వరలో నిజం తెలుస్తుందని చెప్పుకొచ్చారు. ఇలాంటి మరిన్ని విషయాల కోసం ఇప్పుడే అడుగు టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్టే ట్యూన్డ్ టు అడుగు టీవీ.